ఇప్పుడు కవిత బీసీ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది 3వ తారీఖున చూస్తారు మా తడాక అంటున్నారు. ఎట్లా చూడాలా ఈ మూమెంట్ని? ఏ కవిత? అదే మన మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కదా, కల్వకుంట్ల కవిత గారు. ఆమెకు బీసీలకి ఏం సంబంధం? పార్టీ లీడర్ కదండి, ఎమ్మెల్సీ. బీసీ చేయాలి కదా ఉద్యమము. బీసీలకు ఉద్యమం చేసే ముందు బీసీని పార్టీ ప్రెసిడెంట్ చేయాలి కదా, నమ్మాలి కదా. బీసీని పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. పోనీ ఎప్పటికైనా ఒక సంవత్సరం మేము ఎప్పటికైనా ఇప్పుడు బీసీలకు ఈ పార్టీలో అధ్యక్షుడు ఇస్తామని చెప్పి, ఈ పార్టీకి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అప్పుడు ఆమె బీసీ ఉద్యమాన్ని ఎత్తుకోవాలి. ఆమెను ఎట్లా నమ్ముతారు? పర్ఫెక్ట్గా 100 వాళ్ళ రాజ్యం ఇక్కడ సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వస్తారు, ఎవరైతారు? కేటీఆర్ అవుతాడు. లేదా ఇప్పుడు మూమెంట్ దేనికంటారు మరి? కేవలం మొన్న లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది, పరువు పోయింది, దాన్ని పక్కదో పట్టించడం కోసం తెలంగాణ సమాజంలో పెద్ద కులం కదా, 50% పైన ఉంటారు బీసీలు, వాళ్ళని టర్న్ ఓవర్ చేయడం కోసం పిలుచుకొచ్చుకుంటుంది. అంతేనా? నమ్మే అవకాశం ఉందా? ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు ఆయనకి ఇచ్చిండ్రు. ఎవరికి? ఆయనకి మహేష్ గౌడ్ కుమార్ ఇచ్చిండ్రు. బీజేపీ పార్టీ కనీసం ఆయనకు కేంద్ర మంత్రి ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి? వర్కింగ్ ప్రెసిడెంట్లో ఒక 3-4 వేసి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇయ్యరా? వాళ్ళ అయ్యనేమో వ్యవస్థాపక అధ్యక్షులు, వాళ్ళ అన్ననేమో వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ బావగారేమో అసెంబ్లీ నాయకుడు, వాళ్ళ ఆమెనేమో మహిళా సంఘం నాయకురాలు. అలా ఎవడన్నా సిగ్గు తప్పిన వాడు ఎవడన్నా ఉంటాడు అలా?